హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం షార్ట్స్ వీడియోకి తర్వాత టైటిల్, తర్వాత ట్యాగ్స్ ఈ మొత్తం ఎలా రాస్తున్నాం అన్నది, నేను ఎలా సెట్ చేసుకొని షార్ట్స్ విడుదల చేస్తాను అన్నది ఇప్పుడు మీకైతే పూర్తిగా వివరంగా మీకు ఇప్పుడు ఈ వీడియోలోనే స్క్రీన్ షాట్లు చూపిస్తాను. చూడండి. వైట్ స్టూడియోలోకి వెళ్ళాలి. వైట్ స్టూడియోలోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం షార్ట్స్ పెట్టాం కదా, ఆ షార్ట్స్ ఓపెన్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళిన వీడియో తర్వాత ఇప్పుడు మనం లేటెస్ట్గా పెట్టిన షార్ట్స్ ఇవి. ఇందులో ఈ మొదటి దాన్ని తీసుకుందాం. ఈ పెన్సిల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంకా ఇంకో పేజీలోకి వెళ్తుంది. వచ్చిన ఒక పేజీలోకి ఇక్కడ టచ్ చేస్తే ఆటోమేటిక్గా కీప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి మనం టైటిల్ ఏం రాయాలన్నది చూసి రాసుకోవాలి. ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే ట్రెండింగ్ షార్ట్స్ అని పెడతాను. ట్రెండింగ్ షార్ట్స్, లేకపోతే ట్రెండింగ్ కామెడీ పెట్టినా పర్వాలేదు. షార్ట్స్ పెడుతున్నాను. ఓకే, షార్ట్, ట్రెండింగ్ షార్ట్. దీనికి తగ్గాయి మనం ట్యాక్స్ ఇచ్చుకోవాలి. సరే, ట్రెండింగ్ ట్రెండింగ్ తర్వాత ఇక్కడ షార్ట్స్ ఫీల్డ్స్ పెడుతున్నాం. షార్ట్ ఫీల్డ్స్ తర్వాత తెలుగు షార్ట్స్ 3 సరిపోతాయి. తెలుగు షార్ట్స్, తెలుగు వీడియో ఇంకా కాస్త ఎక్కువ తెలుగు అంటే సరిపోతులే. ఇక్కడ ఉన్న సాంగ్లు ఏమి ఇచ్చేస్తాను. జయరాజు ఇచ్చాను. దీన్ని సేమ్ కాపీ చేసుకొని కింద యాడ్ చేసుకుని సరిపోతే ఇచ్చాను. ఈసారి ఇంకా కావాలి కాబట్టి ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ సెర్చ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్లో రబీ ట్యాగ్స్ కొట్టుకుంటే మనకి వస్తుంది. ఓకే చేసుకుంటే మనకి ట్యాగ్స్ వస్తాయి. మనం ఇప్పుడు అక్కడ ఏ రాసుకున్నాం అంటే ట్రెండింగ్ షార్ట్స్ రాసాను కదా, అదే ఇక్కడ రాద్దాం. ట్రెండింగ్ షార్ట్స్, ట్రెండింగ్ షార్ట్స్. దానికి తగ్గ ట్యాక్స్ మొత్తం వచ్చాయి. మన రాసిన టైటిల్కి మొత్తం ట్యాక్స్ వచ్చాయి. వీటి మొత్తానికి కాపీ కొట్టేద్దాం. కాపీ అయిపోయింది. దీన్ని అట్లా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. మొత్తం కామెడీ షార్ట్స్, ట్రెండింగ్ సౌండ్ పెడదాం. కట్ చేస్తాం. సౌండ్ ట్రెండింగ్ సరిపోతాయి. ఇంకెక్కువ ఇచ్చిన మళ్ళీ వేస్ట్ సరిపోతాయి. హ్యాష్ట్యాగ్ తర్వాత దీనికి నా ఛానల్ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. సేవ్ చేసాను. బ్యాక్ వెళ్తే మళ్ళీ మొత్తం పోతాయి. ఇది సేవ్ చేసుకొని ఆ వీడియోలో ఉన్నది ఈ నా ఛానల్ లింక్స్ మీకు కావాలనుకుంటే మీ లింకులు పెట్టుకోవచ్చు. కాపీ చేసిన ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం రాసాం కదా ట్యాగ్స్, అదే వీడియోకి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. వచ్చింది. వీడియో ఓకే అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి మనం మళ్ళీ చెక్ చేద్దాం. వీడికి ఈ యాప్లోకి వెళ్ళి ఈ వీడియో ఐక్యూ యాప్లోకి వెళ్తున్నాను. యాప్లోకి వెళ్ళి మన వీడియోలో
పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఏంటన్నది మనకి ఇందులోనే క్లియర్గా చూపిస్తుంది. దాని ప్రకారంగా మనం ఇంకా ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం సేవ్ చేసిన వీడియో ఇదే. ఇక్కడ మన ట్యాగ్స్, థంబ్నెయిల్, తర్వాత మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చేస్తుంది. టైటిల్ ఓకే, టైటిల్ బాగానే ఉందంట. ఈ మొత్తం గ్రీన్ కలర్లో వచ్చినవన్నీ బాగానే ఉన్నదంటుంది. తర్వాత ట్యాగ్స్ అయితే మాత్రం కిందనే మనం ఇచ్చినట్లు మాత్రం ఇంకా ట్యాగ్స్ సరిపోలేదంట. దాని గురించి ఇంకా ట్యాగ్స్ యాడ్ చేయమంటుంది. ట్యాగ్స్ మీద క్లిక్ చేసిన చూడండి ఇంకా సరిపోలేదు. ఇప్పుడు ఇంకా ట్యాగ్స్ యాడ్ చేద్దాం. ట్యాగ్స్లోకి వెళ్ళి ఉంటాయి ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ట్యాగ్స్ అన్ని కింద వస్తాయి. మనం ఇచ్చిన ట్యాగ్స్ బాగోలేదంటుంది, అవి మొత్తం తీసాను. ఇప్పుడు ఈ యాప్లో వచ్చిన ట్యాగ్స్ మొత్తం పెడదాం. ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంతా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు, రెడ్ కలర్లో ఉన్నది పర్ఫార్మెన్స్ తక్కువన్నట్టు. ఇంకా వచ్చి మొత్తం గ్రీన్ కలర్లో ఎల్లో కలర్లో మొత్తం పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నట్టు అది మొత్తం ఎత్తున్నాను. ఎస్ఈఓ చూడండి ఇప్పుడు ఇంకా రెడ్లో ఉంది, ఇంకా సరిపోలేదు. అది బ్లూలో ఇవి పసుపు కలర్లోకి వచ్చేస్తుంది. అది 25 వచ్చిందంటే ఓకే. మనం ఏదైతే ట్యాగ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత పుష్ చేంజ్ టు యూఆర్ అని ఉందా, దాని మీద ప్రెస్ చేస్తూ ఉంటే అవి సేవ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు రిజల్ట్ 24కి వచ్చింది, ఇంకా ఒకటి తక్కువ ఉంది. అది కూడా ఫిల్ చేసేద్దాం. ఇంకా 24లోనే ఉంది. చూడండి 24కి వచ్చేసరికి అది కూడా మనకి గ్రీన్ కలర్లోకి వచ్చింది, అంటే ట్యాక్స్ బాగానే ఉందని. పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఇలా మనం ప్రతి వీడియోని చెక్ చేసుకోవచ్చు. ఇందులో చెక్ చేసుకొని అంత బాగా ఉందనుకున్నప్పుడే మనం పబ్లిక్ చేయాలి. రెడ్ కలర్లో వస్తుంది కదా పైన, అంటే ట్యాక్స్ సరిపోయినాయి. ఇప్పుడు చూద్దాం వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. ఇందాక రెడ్ కలర్లో కొన్ని ఉండిపోయినాయి కదా, అలా రెడ్ కలర్లో ఉండకూడదు. అయితే ట్యాక్స్ అయితే సెట్ అవ్వలేదంటుంది. ఇంకా యాడ్ టు ట్యాక్స్ టైటిల్లోనే తర్వాత ఈ మొత్తం అన్నట్లకి సరిపడా ఒక ట్యాక్స్ అయితే లేదంట. అయితే లేదు, ఒకసారి చూద్దాం, మళ్ళీ చెక్ చేసుకుందాం. టైటిల్లో లేదు, ఇది టైటిల్ కూడా ఉంటుంది. ట్రెండింగ్ షార్ట్స్ ఇప్పుడు చూద్దాం అందులో ఏ ఒక్కటి మిస్ అయిందో. ఇప్పుడు చూడండి కరెక్ట్ వచ్చింది, మొత్తం అంతా గ్రీన్ కలర్లో వచ్చింది. ఈ హ్యాష్ ట్యాగ్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అంటారు, 3 ఎక్స్ట్రా ఉన్నాయి, అందుకే ఇది రెడ్ కలర్లో వచ్చింది. ఇది పబ్లిక్ మనం ఇంకా పబ్లిక్ చేయలేదు కాబట్టి తక్కువ ఉంది. ఇప్పుడంటే ఇందులోనే హ్యాష్ ట్యాగ్ ఎక్కువ ఉన్నాయి. ఇంత 15 కానీ 18 వచ్చిందంటే 3 ఎక్స్ట్రా ఉన్నాయి. ఏదైనా 3 తీసేద్దాం. ఉన్న ప్రాబ్లం లేదు, కాకపోతే అక్కడ పూర్తి గ్రీన్ ఉండదు. ఏదైనా ఒక 3 తీసేద్దాం. కింద ఏమన్నా ఉన్నాయా? షార్ట్ స్టాండింగ్ ఒక 3 తీసేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. చూడండి ఇప్పుడు మొత్తం గ్రీన్లోకి వస్తాయి. ఓన్లీ ఇది మీరు పబ్లిక్ చేయలేదు కాబట్టి ఇది ఒకటే రెడ్లో ఉంది, అయితే అంత గ్రీన్లో వస్తాయి. అంటే ఓకే, ఈ షార్ట్స్ పబ్లిక్ చేసుకొచ్చాక ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ షార్ట్స్ మనం పబ్లిక్ చేసేద్దాం. ఇప్పుడు వైట్ స్టూడియోలోకి వచ్చేసి ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ బాగుందా, దీన్ని ఇప్పుడు పబ్లిక్ చేసేద్దాం. ప్రైవేట్లో ఉంది కదా, పబ్లిక్ చేసాను, సేవ్ చేసేస్తున్నాను.
ఇది ఫ్రెండ్స్, నేనైతే షార్ట్స్కి ఎలా చేస్తూ ఉంటాను. మీరు ఎలా చేస్తున్నారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్.